వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్ ఎట్ ట్యాప్స్ సైట్ అనమాట. అంటే మనకి తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ ఇదైతే మనకి మహారాష్ట్రలో అయితే ఉన్నది. ఇక్కడైతే మనకి ఆ లొకేషన్లో ఈ 295 వేరియస్ ట్రేడ్ అప్రెంటిస్ కోసం అయితే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ 11th January 2023 అయితే స్టార్ట్ చేశారు. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి దీనికి 25th అనమాట, January 2023 4 PM వరకు ఇచ్చారు. ఇక్కడ మనకి టోటల్ 295 వేకెన్సీస్కి సంబంధించి ఫిట్టర్ 25 ఉన్నాయి, టర్నర్ 9, ఎలక్ట్రీషియన్ 33, వెల్డర్ 38, ఎలక్ట్రానిక్ మెకానిక్ 16, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 6, రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ మెకానిక్ 20, కార్పెంటర్ 19, ప్లంబర్ 20, ఇంకా వైర్మెన్ 16, డీజిల్ మెకానిక్ 7, మెకానికల్ మోటార్ వెహికల్ 7, అలాగే మెకానిస్ట్ 13, పెయింటర్ 18, డ్రాట్స్మెన్ మెకానికల్ సివిల్ 2 ఉన్నాయన్నమాట, 2 చొప్పున. ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మెయింటెనెన్స్ 18, ఇంకా కోపాకి సంబంధించి 18, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అలాగే ఇంకా స్టెనోగ్రాఫర్ కూడా ఉన్నాయి, హిందీ ఇంగ్లీషు 2 చొప్పున. ఇంకా సెక్రటరియల్ అసిస్టెంట్ అనమాట, సెక్రటరియల్ అసిస్టెంట్ కూడా 4 అయితే ఉన్నాయి. టోటల్గా అయితే 295. ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ బ్రేకప్ కూడా ఉంది. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడైతే మనకి ట్రేడ్ అప్రెంటిస్కి సంబంధించి మనకి ITI పాస్ సర్టిఫికేట్ అయితే ఆ ట్రేడ్లో అయితే ఉండాలన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి మనకి స్టైఫండ్ అయితే 7,700 నుంచి 1 సంవత్సరం ITI వాళ్ళకి, అలాగే 2 years ITI వాళ్ళకి 8,855 రూపీస్ అయితే పర్ మంత్ 1 సంవత్సరం పాటు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏజ్ వచ్చేసరికి మనకి 14 to 24 years, అంటే 14 నుంచి 24 సంవత్సరాలు. యాజ్ ఆన్ 25th January 2023 అయితే ఇచ్చారు. 5 years ఫర్ SC ST, 3 years ఫర్ OBC వాళ్ళకైతే. OBC వాళ్ళకైతే 27, అలాగే 29 సంవత్సరాలు వచ్చేసరికి SC ST అనమాట. PWD క్యాండిడేట్స్కి వచ్చేసరికి 34 years వరకు అయితే ఇచ్చారు. ఇంకా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించి హైట్ 137 సెంటీమీటర్స్ అయితే మినిమం ఉండాలి, వెయిట్ 25.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి, 25.4 సెంటీమీటర్స్ వెయిట్ మినిమం ఉండాలి. ఇంకా చెస్ట్ 3.8 సెంటీమీటర్స్ మినిమం అయితే ఎక్స్పాన్షన్ అయితే అవ్వాలి. ఇంకా విజన్ అయితే కనుక మనకి ఐ విజన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండకూడదు, క్లియర్ విజన్ అయితే ఉండాలి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ITAలో వచ్చిన మార్క్స్ ఆధారంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. దీనికి ఫీజు అయితే లేదు, ఎగ్జామ్ ఫీజు కానీ అప్లికేషన్ ఫీజు కానీ లేదు, ఎగ్జామ్ కూడా అయితే ఏం లేదు, కేవలం ITI మార్క్స్ ఆధారంగా అయితే ఈ సెలక్షన్ అయితే జరుగుతుంది. మనకి ట్రైనింగ్ వచ్చేసరికి ఈ తారాపూర్ మహారాష్ట్ర సైట్ ఏదైతే ఉందో అక్కడైతే ఇస్తారన్నమాట. ఫల్గార్ డిస్ట్రిక్ట్ అనమాట, అక్కడైతే మహారాష్ట్రలో ఇవ్వడం జరుగుతుంది సంవత్సరం పాటు. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఫస్ట్ మనం ఈ NAPS అంటే అప్రెంటిస్షిప్ ఈ పోర్టల్ ఏదైతే ఉందో ఇక్కడ మనం రిజిస్టర్ అయితే అవ్వాలి కంపల్సరీగా, క్యాండిడేట్ రిజిస్టర్ అయితే అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఈ NPCILలో ఇక్కడ మనకి రిజిస్టర్ అయ్యి తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ NAPSలో అప్రెంటిస్ ఆపర్చునిటీస్ అని ఉంటాయి. దాంట్లో అయితే మనం ఈ ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ ఇచ్చారు, ఈ కోడ్కి అయితే మనం అప్లై అయితే చేయాలన్నమాట. మనకి మొత్తం కూడా 3 steps ఆఫ్ ప్రాసెస్ అయితే ఉంది. ఫస్ట్ అయితే మనం అప్రెంటిస్ NAPSలో రిజిస్టర్ అవ్వాలి, ఈ NPCIL అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి ఆన్లైన్. తర్వాత అయితే మనకి ఇక్కడ అప్రెంటిస్ పోర్టల్ NAPSలో అయితే ఈ NPCILకి మనం అప్లై కూడా చేయాలన్నమాట. ఇదనమాట టోటల్గా మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి. ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట అప్లై చేసుకునే దానికి. ఇక్కడ మనకి రిజిస్టర్ అయితే ఉంది. అయితే దీనికన్నా ముందు మనం ఇక్కడ NAPSలో క్యాండిడేట్ రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఆల్రెడీ ఎవరైనా రిజిస్టర్ అయ్యి ఉంటే ప్రాబ్లం లేదు, వెల్ అండ్ గుడ్ అనమాట. ఈ అప్లికేషన్ పెట్టేసిన తర్వాత ఈ అప్రెంటిస్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళి మనం NPCILకి అయితే అప్లై చేసుకోవచ్చు. లేని వాళ్ళైతే కనుక మన ఛానల్లో అయితే మనకి NAPS రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 2023 అని ఒక వీడియో అయితే ఉంది. మనకి ప్రింట్ తీసుకునేది అంటే 100% ప్రొఫైల్ పూర్తి చేసుకొని ప్రింట్ దాకా మనకి ఇక్కడైతే మనకి వీడియో అయితే ఉంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అది చూసుకోవడం ద్వారా అయితే మీరు ఈజీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదైతే మనకి రిజిస్టర్
రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫస్ట్ ఇక్కడ ఇలా అయితే వచ్చిందనమాట మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి. మనకి ఇక్కడ రిజిస్టర్ ఉంది, దీని మీద అయితే క్లిక్ చేసాము. మనకి ఇలాగా బ్రౌజర్ కంపాటబిలిటీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు, స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీ అని ఇచ్చారు. మనం ఫస్ట్ రిజిస్టర్ అయితే అవ్వాలి. తర్వాత మనకి ఈమెయిల్కి ఒక లింక్ అయితే వస్తుంది. లింక్ మీద మనం క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకొని తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. క్లోజ్ చేసాము. ఇలాగైతే వచ్చింది. స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మనకి మ్యాండేటరీ అనమాట. ఇక్కడ మన తారాపూర్ ఆటోమిక్ పవర్ స్టేషన్ అంటే ట్యాప్స్ అంటారు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇంకా పోస్ట్ అప్లైడ్ ఫర్ అంటే ట్రేడ్ అప్రెంటిస్షిప్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ట్రేడ్, మీరు ఏ ట్రేడ్లో ఐటీఐ చేశారో మీకు ఏ ట్రేడ్కి కావాలనుకుంటే ఆ ట్రేడ్. సపోజ్ కోపా కావాలనుకుంటే ఇలా తీసుకోవాలి. మీకు ఏ ట్రేడ్లో మీకు ఐటీఐ చేస్తే ఆ ట్రేడ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా అప్రెంటిస్ ఎన్రోల్మెంట్ నెంబర్ అనమాట. ఈ యాప్స్లో మీరు రిజిస్టర్ అయిపోతే మీకు అప్రెంటిస్షిప్ నెంబర్ అయితే వస్తుంది, A0 అలాగా, అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. టోటల్గా 13 డిజిట్స్ అలాగా ఉంటుంది. వెదర్ క్యాండిడేట్ హ్యాజ్ ఆల్రెడీ అండర్గోన్ ఆర్ కరెంట్లీ అండర్గోయింగ్ అంటే మనం ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకొని ఉన్నా లేదంటే ఇప్పుడు తీసుకుంటూ ఉన్నా కూడాను తీసుకున్న అని అడుగుతున్నారనమాట. ప్రైవేట్గా కానీ ఇంకా పిఎస్యూలో కానీ మనం తీసుకుంటే కనుక మనం ఇన్ఎలిజిబుల్ అవుతాం అనమాట. నో పెట్టుకోవాలి ఇక్కడ. వెదర్ క్యాండిడేట్ హ్యాజ్ ఆల్రెడీ అండర్గోన్ ఆర్ కరెంట్లీ అండర్గోయింగ్ అప్రెంటిస్షిప్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఆర్ పిఎస్యూ ఆర్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ నో పెట్టామన్నమాట. అంటే మనం తీసుకోలేదు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్, ఇప్పుడు తీసుకుంటూ ఉండలేదన్నమాట. ఇంకా కేటగిరీ వచ్చేసరికి యూఆర్ఆ, ఓబీసీనా, ఎస్సీ, ఎస్టీనా ఇవైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్స్ అయితే నో పెట్టుకోవాలి. ఇంకా శాల్యుటేషన్ అంటే మిస్టరా అదైతే ఇవ్వాలన్నమాట, మిస్సెస్ అలాగే మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లో నుంచి ఫుల్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇదైతే మెన్షన్ చేయాలన్నమాట. సో ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ ఇదైతే ఇవ్వాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అనేసరికి ఇక్కడ క్యాలెండర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇయర్, మంత్, డే ఇలాగైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేషనల్ ఇక్కడ ఆధార్ నెంబర్, మీ యొక్క 12 డిజిట్ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టలేదు, అయితే మనం ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. వెదర్ యు ఆర్ సర్వింగ్ ఎంప్లాయీ ఆఫ్ NPCIL మనం అనక వర్క్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా యూజర్ నేమ్, మీ యొక్క యూజర్ నేమ్ అయితే ఇక్కడ మనం జనరేట్ చేసుకోవాలి. సపోజ్ ఇలాగా SRI 123 అలాగే మీకు కావాల్సింది ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అవైలబిలిటీ, చెక్ అవైలబిలిటీ అంటే అది వస్తుంది అనమాట. సపోజ్ మనం ఇలా ఇచ్చాము, చెక్ అవైలబిలిటీ అన్నాము, యూజర్ నేమ్ అవైలబుల్ అని వచ్చింది. ఇక్కడ ఉన్న పాస్వర్డ్ అయితే మనం జనరేట్ చేసుకోవాలన్నమాట. అప్పర్ కేసు, లోయర్ కేసు, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ లాగా ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి, మీ యొక్క యాక్టివ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అలాగే ఎంటర్ క్యారెక్టర్స్, ఈ క్యారెక్టర్స్ ఇక్కడ ఇచ్చేసి మనం కింద రిజిస్టర్ అనే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి మన ఈమెయిల్ ఐడికి లింక్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి యాక్టివేట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం రిజిస్టర్ అన్నాము, ఇలా అయితే వచ్చింది. ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ ఐడి అని వచ్చింది వన్స్ అగైన్, ఎందుకంటే దానికి లింక్ వస్తుంది అనమాట. ఆ లింక్ మీద మనం యాక్టివేట్ చేసుకోవడం కోసం క్యాన్సిల్ చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఓకే అనొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చింది, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, ప్లీజ్ యాక్టివేట్ యువర్ అకౌంట్ యూజింగ్ యాక్టివేషన్ లింక్, సెండ్ యువర్ ఈమెయిల్ ఐడి అని వచ్చింది. మనం ఓకే చేసుకొని ఆ లింక్ అయితే యాక్టివేట్ చేయాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాగిన్ అనమాట, లాగిన్ ఫామ్. ఇక్కడ మనం లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇందాక మనం జనరేట్ చేసుకున్న పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇలా అయితే వచ్చింది, డూ నాట్ రిఫ్రెష్ F5 బటన్ నొక్కొద్దని చెప్తున్నారు. ఓకే అయితే అన్నాము. ఇలాగైతే మనకి బ్రౌజర్ డీటెయిల్స్ వచ్చాయి ఇందాకట్లాగా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, పోస్ట్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా పర్సనల్ డీటెయిల్స్, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్, ప్రిఫరెన్సెస్ ఫర్ ఇంటర్వ్యూ సెంటర్, సబ్మిట్ అప్లికేషన్ ఇవైతే స్టెప్స్ ఇచ్చారనమాట. మొత్తము మనకి 6 స్టేజెస్ అనమాట ఇక్కడ ఇచ్చారు. ఇవన్నీ మనకి ఇంటూ మార్క్స్ ఉన్నవన్నీ అయిపోయిన తర్వాత గ్రీన్ కలర్లో టిక్ మార్క్ రావాలన్నమాట ఇలాగా, అప్పుడు మనం అప్లికేషన్ ఫామ్ అయితే మనం ప్రాపర్గా చేసినట్టు. ఫస్ట్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద ఇలాగా క్లిక్ చేయాలి. ఇలాగా క్లిక్ చేస్తే ఇలాగ వచ్చింది, క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ యాజ్ ఆన్ 21 జనవరి 2023కి మనం ఇక్కడ SSC ప్లస్ ఐటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టైం అయితే చూపిస్తున్నారు, టైం లెఫ్ట్ అనమాట. ఈ టైంలో అయితే మనం ఫినిష్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ మనం లాగిన్ అయ్యి అయితే ఫ్రెష్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఫస్ట్ ఎస్ఎస్సి తీసుకోవాలి. ఇంకా కాలేజీ, స్కూల్, మీరు ఏ స్కూల్లో 10th క్లాస్ చదివారో అదేది ఇవ్వాలి. ఇంకా బోర్డు లేదంటే యూనివర్సిటీ అనమాట, అంటే సిబిఎస్ఈ బోర్డు అలాగే, లేకపోతే అది ఏది ఇవ్వాలి. లేకపోతే కనుక స్టేట్ బోర్డు అయితే కనుక స్టేట్ బోర్డు అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఫుల్ టైము, పార్ట్ టైము ఇది ఇవ్వాలి. ఇంకా మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు 10th క్లాస్, ఎప్పుడు పూర్తి చేశారు, మీకు ఎంత అగ్రిగేట్ వచ్చింది పర్సంటేజ్ అనమాట. అలాగే ఐటీఐ, ఇక్కడ మనం ఇచ్చినటువంటి ట్రేడ్ ఏదైతే ఉందో అక్కడ మనం ఇచ్చినటువంటిది, ఇక్కడ నేను కోపా ఇచ్చాను కాబట్టి ఇది ఒక్క ట్రేడ్ వచ్చింది, దాంట్లోనే మనం కంపల్సరీగా ఐటీఐ చేసి ఉండాలి. ఇంకా కాలేజీ, ఇన్స్టిట్యూట్ అనమాట, మనం ఏ కాలేజీ లేదా ఏ ఇన్స్టిట్యూట్లో ఐటీఐ చేసాము. ఇంకా బోర్డు ఎన్సీవీటీనా, ఎస్సీవీటీనా, అలాగా ఫుల్ టైమా, పార్ట్ టైమా. అలాగే ఇక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యాము ఐటీఐ, ఎప్పుడు ఫినిష్ చేసాము, ఎప్పుడు మనకి ఎంత అగ్రిగేట్ వచ్చింది కిందకు వచ్చేయాలి. మనకి ఐటీఐ రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ చేశారు మన సర్టిఫికేట్లో అయితే ఉంటుంది, ఆ డేట్ ఇక్కడ ఇవ్వాలి. అలాగే హైట్, మీ యొక్క హైట్ అయితే ఇవ్వాలి. మినిమం మనకి 137 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ వచ్చేసరికి 25.4 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇలాగ మన యొక్క వెయిట్ అయితే ఇక్కడ ఇవ్వాలి, ఇలా ఏది ఇవ్వాలన్నమాట. ఇంకా చెస్ట్, మీ యొక్క చెస్ట్ ఇవ్వాలి సెంటీమీటర్స్లో. అలాగే ఎక్స్పాన్షన్ మినిమం 3.8 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాన్షన్ అయితే అవ్వాలి. అలాగైతే మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇవ్వాలన్నమాట. అలాగే ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటాయి, లేకపోతే సేవ్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్. ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనమాట, నేమ్ ఆఫ్ ఎంప్లాయర్, మీరు ఎక్కడన్నా వర్క్ చేస్తుంటే అది. ఇంకా ఆర్గనైజేషన్, సెంట్రల్ గవర్నమెంటా, ప్రైవేటా, ఇదైతే ఇవ్వాలి. ఇంకా పోస్ట్ హెల్డ్, ఇంకా నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఇక్కడ టైప్ చేయాలి. ఇంకా ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు, ప్రజెంట్ వర్క్ చేస్తుంటే అదర్వైజ్ నో అనమాట. ఇంకా అలాగా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ న్యూ అనొచ్చు. ఇంకా టోటల్ క్యాలిక్యులేషన్ అయితే వస్తుంది. ఐఎమ్ వర్కింగ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పిఎస్, ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ అలాగైతే అడుగుతున్నారు. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఇఫ్ షార్ట్ లిస్టెడ్ అండ్ కాల్డ్ ఫర్ ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్. ఇదైతే మనకి ఫ్రెండ్స్ ఎవరైతే కనుక ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాలన్నమాట. అది ఇస్తారండి కనుక వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి, అయితే నో పెట్టుకోవాలి. నాట్ అప్లికబుల్ అయితే కనుక ఎక్స్పీరియన్స్ లేకపోతే నో పెట్టుకోవచ్చు. ఇంకా సేవ్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇవ్వాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఇవ్వాలి, మెరిటల్ స్టేటస్ సింగిలా, మ్యారీడా, ఇంకా రిలీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మదర్ టంగ్, మీ యొక్క మదర్ టంగ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగా సపోజ్ తెలుగు ఇలాగా. ఇంకా స్టేట్, మీ యొక్క స్టేట్ అనమాట, ఆంధ్ర తెలంగాణ. మీ యొక్క డొమిసైల్ అంటే మీ యొక్క రెసిడెంట్ స్టేట్. అడ్రస్ అంటే మనకి ఇక ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ అండ్ కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే కనుక ఇది టిక్ ఆన్ చేసుకోండి, ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంకా డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా ఇక్కడ అడ్రస్, డిస్ట్రిక్ట్, స్టేట్ ఇలాగా. ఇంకా పిన్ కోడ్, అలాగే కాంటాక్ట్ నెంబర్ విత్ ఎస్టీడీ కోడ్ అన్నమాట. సపోజ్ 040 అలాగా హైదరాబాద్ అయితే మీ యొక్క ఫోన్ నెంబరు కంప్లీట్గా అయితే ఇవ్వాలి. ఇంకా నేమ్ ఆఫ్ విలేజ్, మీ యొక్క విలేజ్ పేరు, గ్రామం పేరు, నియరెస్ట్ రైల్వే స్టేషన్. సేవ్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. మన ఫోటో 10 to 50 KB, అలాగే సిగ్నేచర్ 20 KB వరకు మనం అప్లోడ్ అయితే చేయాలి. కింద మనకి ఇక్కడ అప్లోడ్ స్కాన్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డు, అలాగే ఐటీఐ అండ్ సెమిస్టర్ వైజ్ మాక్ లిస్ట్ అనమాట. ఒకటే ఫైల్లో పెట్టుకొని అదైతే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఫోటోకి సంబంధించి మనకి ఎలాగైతే ఉండాలి, ఫోటో ఇలా అయితే ఉండాలి, ఇలా ఉండకూడదు అనమాట. ఇలా 5.8 సెంటీమీటర్స్ ఇలాగైతే ఉండాలి. అలాగే సిగ్నేచర్ కూడా ఇచ్చారు, ఇక్కడ మనం చూసుకోవాలన్నమాట. అలాగే ఇవన్నీ అప్లోడ్ చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రివ్యూ అయితే వస్తుంది, అప్లికేషన్ డీటెయిల్స్ ఇలా వచ్చాయన్నమాట. ఇక్కడ మనకి సబ్మిట్ అప్లికేషన్ అయితే ఉంది, సబ్మిట్ అప్లికేషన్ చేయాలి, ఓకే అన్నాము. ఇలా అయితే వచ్చింది. అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది, ఓకే అన్నాము. ఇక్కడ అన్ని టిక్ ఆన్ వచ్చేసాయి. ఇక్కడ మనకంటే మన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయిపోయింది. ఇంకా ప్రింట్ అప్లికేషన్ ఫామ్, ఇలాగైతే మన అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చింది. ఇక్కడ మన ప్రింట్ అయితే తీసుకోవచ్చేది. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మన NPCIL అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ మన అప్రెంటిస్లోకి వచ్చేసి ఈ ఎస్టాబ్లిష్మెంట్కి మనం అప్లై అయితే చేయాలి. దానికోసం మనం ఈ లాగిన్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ లాగిన్ ఉంటుంది యాప్స్లో. ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి టిక్ ఆన్ చేసి ఇలా అంటే మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసేసి లాగిన్ అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మన లాగిన్ అయితే మన డాష్బోర్డ్ వస్తుంది. ఇక్కడ మన అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ అని వస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఇలాగా ఇదైతే వచ్చింది.
ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ ఇచ్చారనమాట. లేదంటే కనుక న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తారాపూర్, అదైతే ఇక్కడ మనం ఈ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ దగ్గర పేస్ట్ చేయాలి. ఇలాగా పేస్ట్ చేసేసి ఎంటర్ కొడితే మనకి ఆపర్చునిటీస్ వస్తాయి అన్నమాట. అయితే రావడం లేదు మనకైతే. మనం న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ తారాపూర్ ఇచ్చాలి. ఇస్తే కనుక ఇక్కడ మనకి ఆపర్చునిటీస్ అని వస్తాయి. వచ్చినప్పుడు ఇలా అయితే వస్తాయి. ఇక్కడ మనకి అప్లై అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసి మనం అప్లై అయితే చేయాలన్నమాట. ఇదైతే ఇప్పుడు రైట్ టైం అయితే ఇది యాక్టివేట్ అయితే అవ్వలేదు అనుకుంటాం, తర్వాత అయితే యాక్టివేట్ అవుతుంది. దాని ద్వారా అయితే మనం ఈ కంపల్సరీగా అయితే మనం ఇది మ్యాండేటరీ అనమాట. ఈ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్లోకి వచ్చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ మనం అప్లై అయితే కంపల్సరీగా చేయాలి. అప్పుడే మన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుతుంది.